కందిపప్పు అయితే 2 మాటలు అయితే కడుక్కున్నాను. ఉల్లిగడ్డలు, ఇంకా మిరపకాయలు, తగినన్ని మిరపకాయలు, పసుపు, చింతపండు, ఎల్లిపాయలు 4-5 ఎల్లిపాయలు, ఇంకా పాలకూర, నాలుగే విజులు 5 విజులు వచ్చే వరకు మనం పప్పుని కుక్ చేసుకోవాలి. తగినన్ని వాటర్ అయితే వేస్తాను. తగినన్ని వాటర్. 2 పాలకూర కట్టలు అయితే తీసుకున్నానండి. 2 చాయ్ గ్లాసులు ఉంటాయి కదా, దాంతో అయితే 2 కందిపప్పు అయితే వేసుకున్నాను. ఇంకా మూత పెట్టుకొని 4 విజిల్ వచ్చే వరకు మనం కుక్ చేసుకున్నాం. అయితే పొయ్యి అయితే అంటించుకొని 4-5 విజిల్ వచ్చే వరకు అయితే పప్పు అయితే కుక్ చేసుకోవాలి. ఇంకా ఇలా అయితే విజిల్కి అయితే పెట్టి ఇంకా విజిల్ అయితే వచ్చేస్తుందండి. ఇంకా నేనైతే ఇక్కడ ఒక పక్క అయితే చాయ్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నేనైతే చాయ్ తాగే లోపు అయితే పప్పు అయితే విజిల్ అయితే వచ్చేస్తుంది. ఇంకా పప్పు అయితే ఉడికేసుకున్న తర్వాత రామేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఇంకా చాయ్ అయితే తాగేస్తాను. ఇంతలోపు అయితే విజిల్ అయితే తీసుకున్నాం. ఇంకా పప్పు అయితే మెత్తగా అయిపోయింది. ఇంకా పప్పు అయితే వెంపేయడమే. ఇంకా పప్పు అయితే వేసుకున్నాను. ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నా. ఆయిల్ అయితే వేడెక్కాలి. ఇంకా తాలింపు అయితే ఇలా అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిగడ్డ అన్నీ అయితే వేసేసుకొని తాలింపు అయితే పప్పులు అయితే నేనైతే పెట్టేసుకున్నా. నేను పాలకూర పప్పు నా స్టైల్లో నేనైతే చేశాను. మీరు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. ఇంకా పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇంకా పాలకూరలో ఏమేమి వేసి చేస్తారో కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే నా దగ్గర ఉన్న వాటితోటి ఇలా టేస్టీగా మంచిగా అయితే చేసుకున్నాను. మా ఇంట్లో రోజు వచ్చేసి పాలకూర పప్పు.